అందరూ ఎట్లా నేనైతే చాలా ఇందాక నుంచి ట్రై చేస్తున్నా గైస్ ఇంట్రో చెప్పడానికి అవ్వట్లేదు. చేయడం వస్తుంది కదా. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నేనే ఇట్లా మాట్లాడుకుంటా అనమాట. నా హెయిర్ చూస్తారా ఎంత నరిష్మెంట్ ఉందో, బాగుంది కదా. నేను ఆల్రెడీ పెట్టలే, సారీ, ఈసారి పెడతాం. అసలు దేని గురించి మాట్లాడుతున్నా? హెయిర్ మాస్క్ గురించి. ప్లీజ్ ఇగ్నోర్, ఎందుకంటే ఇప్పుడు బెడ్ టైం, అది అట్లనే ఉంటుంది, నేను పడుకోవాలి కాబట్టి. మెల్ల వినిపిస్తుందా వాయిస్? గట్టి మాట్లాడినా సౌండ్ వచ్చింది కదా. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. హలో, వెల్కమ్ టు ద ఛానల్ యోగితా సత్యం. అందరు ఎట్లున్నారు? నేనైతే చాలా 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 బాగున్నా. ఎవరైతే ఫస్ట్ టైం నా బ్లాగ్ చూస్తున్నారో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఐఎమ్ ఎ కాంటెంట్ క్రియేటర్ ఫర్ షాపింగ్, ట్రావెల్, ఫుడ్, వాట్ నాట్ ఎక్సెట్రా. సో బేబీ ఈజ్ కమింగ్, బేబీ బాయ్, బుడ్డోడు, మా అక్క వాళ్ళ అబ్బాయి. యు గైస్ ఆర్ ఆల్ నో. ఇక్కడ ఒక చిన్న క్లిప్ యాడ్ చేస్తా చూడండి. మందీప్, నీకు తాత అంటే ఇష్టమా పిన్ని అంటే ఇష్టమా? క్లిప్ చూసిన తర్వాత ఐ హోప్ మీకు తెలిసే ఉంటుంది వాడికి పిన్ని అంటే ఎంత ఇష్టమో. సో రేపు వాడు ఫస్ట్ డే, మా ఇంట్లోనే ఉండేవాడు లైక్ మా మమ్మీ ఉన్నప్పుడు. సో ఇప్పుడు వాడు వస్తున్నాడు చాలా డేస్ తర్వాత. సో అప్పుడంతా వాడిని తిప్పాలి అని అంత లేకుండా అనమాట, ఎందుకంటే వాడు చిన్న బుజ్జి పిల్లోడు అనమాట అప్పుడు. కానీ ఇప్పుడు వాడు చాలా పెద్ద పిల్లోడు, చాలా మాటలు నేర్చుకున్నాడు. సో వాడి కోసం ఈగర్లీ నేను చాలా వెయిటింగ్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock వస్తాడు. ఐ హోప్ నేను లేచి ఉంటే ఫస్ట్ స్లిప్ యాడ్ చేస్తుంది ఇంట్లో. సో వాడితో డే రొటీన్ అనమాట రేపు. వాడు ఏమేమి చేస్తాడు, మేమందరం ఎక్కడికి వెళ్తాం రేపు అనేది. మ్యాక్సిమం వాడు అలసిపోయి ఉంటాడు, బికాస్ ఏపీ నుంచి ట్రావెల్ చేయాలి కాబట్టి హైదరాబాద్. సో హీఈస్ కమింగ్ వెరీ క్యూట్. ఫ్యూచర్లో ఈ వీడియో వాడు చూస్తే ఐ హోప్ చాలా బాగుంటుంది అని అనుకుంటున్నా. అంతే గైస్, ఓవర్ ఎక్సైట్మెంట్ ఉంది కదా, కానీ ఐమ్ సో ఎక్సైటెడ్. అక్కల పిల్లలు ఎప్పుడు పిన్నికి ఆల్మోస్ట్ ఎక్కువ కనెక్ట్ ఉంటారు. సో నాకు కూడా నా మింటూ చాలా కనెక్ట్ అనమాట. 4 years ఇప్పుడు, మరి 4 years అయిపోయాయి. అప్పుడే చిన్నగా ఉండేవాడు బుజ్జిగా. సో మాటలు క్యూట్ మాటలు యాడ్ చేస్తా బికాస్ ఆఫ్ ద మెమరీ. సో వాడు పెద్దయ్యాక పిన్ని వ్లాగ్ ఎలా తీసింది అని చూసుకోవడానికి. అంతవరకు మీరు ఏం చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యోగితా సత్యం. లెట్స్ గెట్ వీడియో స్టార్టెడ్. I love you. Pinny always loves you. And Pinny waiting for you. Please come. Meet long distance sisters ni meet అవ్వడం కూడా ఒక వైబ్ అని చెప్పుకోవచ్చు. బికాస్ షీఈ్ మ్యారీడ్. తను అక్కడ ఏపీలో ఉంటుంది, నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి మేము ఎక్కువ కలవము. సో ఇప్పుడు రేపు వస్తుంది. సో తనని కూడా చూపిస్తా. ద హగ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. The feel was very cute and emotional. I love you akka. So long distance sisters knows how much we miss each other. ఎందుకంటే రోజు కొట్టుకోవడానికి ఇంట్లో ఉండరు, గాసిప్ చెప్పుకోవడానికి ఇంట్లో ఉండరు. See my eyes. Okay, I'm getting emotional. Definitely I'll miss you. Come soon. I'm so excited this time to meet them. So guys, this is my emotional video. Good night. Bye. Good night. Hello guys. Hi guys. Good morning. Have a nice day. నిన్న నైట్ నేను ఎట్లయితే రికార్డ్ చేసినాను 4 o'clock లేచి చూపిస్తాను. నేను లేచిన, కాకపోతే అది నా యూట్యూబ్ ఛానల్లో రికార్డ్ అవ్వలేదు, మా అక్క యూట్యూబ్ ఛానల్ రికార్డ్ అయింది. యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి వినీతా రాయపుడి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, వెళ్ళి చూడండి అది అప్లోడ్ చేసినప్పుడు. సో ఇదంతా చూడండి గైస్. అక్క వాళ్ళ అబ్బాయి అఫ్ కోర్స్ వింటూ పాడుకొని ఇప్పుడే లేచినాం. సో వాడి లోపు గోడల్ని, మా ఇంట్లో ఉన్న గోడల్ని, నా చెయ్యిని, నా ముఖంని మొత్తాన్ని కవర్ చేసిండు అనమాట. ఇంకా నేను ఇది గీసేసరికి ఇట్లా కప్పుకునేసరికి అది ఆగిపోయింది, లేకపోతే ఇదంతా ఉండేది. సో యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, నేను ఇప్పుడు మొక్కలకి నీళ్ళు వేయడానికి వచ్చిన. తర్వాత ఐ విల్ షో మై సిస్టర్. హై గాయ్స్, షీ ఈజ్ మై సిస్టర్. సబ్స్క్రైబ్ టు వినీతా రాయపుడి. ఇందాక చెప్పినా కదా, ఆమె ఛానల్లో 4 o'clock నేను ఎట్లా రియాక్ట్ అయినా అన్నది చూస్తున్నాను. ఎప్పుడు పెడతావు వీడియో? ఈవినింగ్. బాయ్ గాయ్స్, నేను కూడా ఈవినింగ్ పెడతా వీడియో.
అందరు ఎట్లున్నారు అని అడుగు. హాయ్ అండి. సబ్స్క్రైబ్ టు మై సిస్టర్ ఛానల్. షీఈస్ అ గుడ్ కంటెంట్ క్రియేటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. బాయ్. బై ద వే ఇప్పుడే ఫేస్ వాష్ చేసుకున్నాం. ఈ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఈ బ్లాగ్లో మొత్తం అన్ని పిచ్చి పిచ్చి వీడియోసే ఉంటాయి గైస్. మొత్తం స్క్రాచ్ ఉంటాయి చూడండి. స్క్రాచ్ వీడియో ఇది మొత్తం నాది. మీకు అఫీషియల్ వీడియో కావాలంటే వెళ్ళి వినీతారా ఇప్పుడు ఛానల్లో చూడండి. ఓకేనా? బై గైస్. ఇప్పుడు మేము టిఫిన్ తినబోతున్నాం. నాకు అట్లా బట్టల మీద అంతా పోసుకోవాలి బ్రష్ చేసి. ఏ చిక్రీ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. వాడు కూడా వద్దంటున్నాడు. ఇంకా ఫ్రెష్ అయిపోయాక మేము కాసేపు అట్లా వంట చేసుకున్నాం అనమాట. లైక్ మా అక్క సిస్టర్ పులిహోర వండింది అనమాట. పులిహోర ఈజ్ అవర్ ఫేవరెట్, మోస్ట్లీ నా ఫేవరెట్ అనమాట. సో అట్లా పులిహోర వండేసి టిఫిన్ చేశాక దాని తర్వాత లంచ్ కూడా ప్రిపేర్ చేసింది తను. యాక్చువల్లీ రైస్ నేను వెళ్ళినా తను కర్రీ చేసింది అనమాట. అది నేను రికార్డ్ చేయలేదు యాక్చువల్గా. ఇంకా ఈవినింగ్ మంచి స్నాప్ వేసినాము అంటున్నా. స్నాప్ వాడిచ్చి ఓకే మంచి నాప్ వేసినాము. పక్కనే మన ఫ్యాన్ సౌండ్స్ అట్లా వస్తే ఇగ్నోర్ చేయండి గైస్, వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు. బికాజ్ దే ఆర్ స్లీపింగ్ అండ్ మింటూ ఈజ్ స్లీపింగ్. మింటూ ఈజ్ సో ఫనీ, సో ఎంటర్టైనర్. మా ఇల్లుని మొత్తం ఒకటి చేసేసినాడు అనమాట. పైన వస్తువులన్నీ కిందికి వచ్చేసినాయి. పొద్దు నుంచి నేను వర్క్ చేసి ఐ వాజ్ సో టయర్డ్. సో వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఈ వీడియోలో నేను చాలా విషయాలు మాట్లాడబోతున్నా, అవేంటో చూడండి. మా అక్క నా కోసం ఏం తెచ్చిందో చూపిస్తాను. రబ్బర్ బ్యాండ్, ఇది నా ఫేవరెట్ ఐటమ్. ఇది ఒకటి క్లిప్ తెచ్చింది. ఇది నా ఫేవరెట్ ఐటమ్ ఆల్మోస్ట్. చెప్పు ఏమైనా తెచ్చింది? క్లిప్ తెచ్చింది. మేము పెద్ద అద్దం పడేసి బుడ్డద్దం పెట్టుకున్నాం గైస్, ఎందుకంటే సోకులు ఎక్కువైతున్నాయి. దిస్ ఇస్ కాల్స్ మై మేకప్స్. ఇప్పుడే ఫుల్గా తిన్నాం. మన ఇద్దరం దీంట్లో మాట్లాడదాం. అమ్మా ఎందుకు లేదు? నాకు ఒక కథ చెప్తావా? స్టోరీ చెప్తావా నాకు? ఏం స్టోరీ కావాలాడు? చీమ స్టోరీ చెప్పు. ఇది ఎక్కడిది కన్నా? పోలీస్ కార్. పెద్దయ్యాక ఏమవుతావు? గైస్ హీ ఈజ్ స్లీపింగ్. నా వాయిస్ కొంచెం మెల్లగా వినిపించచ్చు. See how cute he is sleeping. ఆఫ్టర్ నాప్ వేసిన తర్వాత మేము అట్లా షికార్కి వెళ్ళాం అనమాట. నాట్ ఈవెన్ లైక్ సరదాగా, చాలా డేస్ అయింది మేము బయటికి వెళ్ళి. సో అట్లా వెళ్ళాం అనమాట సరదాగా, అట్లా ఫన్ ఎంటర్టైన్ అన్నీ అనుకోండి. ఇంకా సో ఏమేమి తినడానికి వెళ్ళాము అంటే ఫస్ట్లీ పానీపూరి తినడానికి వెళ్ళాం. బికాజ్ వీ ఈగర్లీ ఎవ్రీ ఈవినింగ్ పానీపూరి తినకపోతే మాకు అస్సలు నిద్ర పట్టదు అనమాట. సో అట్లా పానీపూరి ద మోస్ట్ ఫేవరెట్ ఫర్ మీ. పానీపూరి తిన్న తర్వాత మోమోస్ తినడానికి వెళ్ళాం అనమాట. అక్కడ నార్మల్గా నేను ఎవ్రీ టైం తింటా మోమోస్, అక్కడ మాత్రమే తింటా, ఇంకెక్కడ తినను అనమాట. అక్కడ చాలా టేస్టీ ఉంటాయి. సో అక్క టేస్టీ ఉండడం వల్ల నాకు నచ్చింది కాబట్టి ఐ హ్యావ్ టు షో అక్క కోసం. అక్క కూడా టేస్ట్ చేస్తుంది కదా అని నేను అక్కని బలవంతంగా తీసుకెళ్ళినా. బికాజ్ ఆమెకి అస్సలు మోమోస్ నచ్చవు, నాకైతే చాలా ఫేవరెట్ అనమాట. సో అట్లా ఇద్దరం కలిసి మోమోస్కి వెళ్ళాం. చాలా బలవంతంగా తీసుకెళ్ళాం. షీ డోంట్ లైక్ ఇట్ మోమోస్ యాక్చువల్లీ. సో అదనమాట. ఇట్లా మోమోస్ దగ్గర కొంచెం సేపు ముచ్చట్లు పెట్టుకున్నాము. ఐ నో షీ ఈజ్ మిస్సింగ్ మై మదర్. ఇక్కడికి వచ్చినాక కూడా, బికాజ్ అక్కడ ఎక్కువ మిస్ అవ్వదేమో, ఇక్కడికి వస్తే మాత్రం బాగా మిస్ అవుతుంది. సో అది మొత్తం నేను ఫుల్ఫిల్ చేద్దామని ఈరోజు టిఫిన్స్ కానీ లంచ్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ నేనే చూసుకున్నాను అనమాట. ఇంట్లో గిన్నెలు తవ్వడం, ఇల్లు ఊడవడం, రేపు బట్టలు వేయడం, అట్లా మొత్తం నేనే వర్క్ చేస్తున్నా. షీ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. అట్లీస్ట్ ఆఫ్టర్నూన్ జస్ట్ ఒక
కర్రీ ప్రిపేర్ చేసింది అండ్ మార్నింగ్ పులిహోర వండింది అంతే. ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ బోత్ బికాజ్ వాళ్ళకి నాకున్న ఫీలింగ్ వాళ్ళకి ఉండొద్దు అని చెప్పేసి. బికాజ్ వాళ్ళకి ఫీల్ ఉంటుంది, కాకపోతే దాన్ని కొంచెమన్నా నేను దాన్ని రెడ్యూస్ చేద్దాము అని చెప్పేసి ఇంట్లో పనులు మొత్తం నేను చేసేసి వాళ్ళకి హ్యాపీగా ఫ్రీగా ఉండండి, ఓకే ఇంట్లో అప్పుడు ఎట్లా ఉన్నారు ఇప్పుడు కూడా ఎట్లానే ఉండండి అన్నట్టు చూస్తున్నాను అనమాట. బిఫోర్ న్యాప్ మధ్యాహ్నం మేము ఒక రీల్ చేసినాము. ఆ రీల్ ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన, 6 o'clockకి షెడ్యూల్ చేసిన, అది పోస్ట్ అయిపోయి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు చెక్ వాచ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి, గో అండ్ వాచ్ మై ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి యోగిత రాయపూడి అని ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది అండ్ మై సిస్టర్ ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పినా కదా వీడియోలో 4 o'clockకి మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి వీడియో నేను ఎట్లా రియాక్ట్ అయిన వీడియో వచ్చేసి మా అక్క ఛానల్లో ఉందని. చాలా ఫన్ ఉంటుంది అనమాట. అది ఆల్రెడీ షీ పోస్టెడ్. సో ఒకవేళ మీకు కావాలి ఆ రియాక్షన్ అని అంటే వెళ్ళి చూడండి వినీత రాయపూడి యూట్యూబ్ ఛానల్లో. అదిని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. గో అండ్ వాచ్ ద బోత్ రీల్ అండ్ ద యూట్యూబ్ రియాక్షన్. ఐఎమ్ ఆస్కింగ్ హియర్ మింటూ ఏమేమి తీసుకున్నావు ఏంటి అని. సో ఆఫ్టర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళి మళ్ళీ ఫ్రైడ్ రైస్ తినేసి మోమోస్ తర్వాత ఇంటికి వచ్చేసాం అనమాట. స్టఫ్ అంతా తీసుకొని ఇంటికి వచ్చాక సో అలా ఇంటికి వచ్చేసిన తర్వాత మీ ఇంటూ ఈజ్ ఆస్కింగ్ పిన్ని నాకు చపాతీ కావాలి అని. నేను దాన్ని నో చెప్పలేదు. సో నేను గిన్నెలు తోమేసిన తర్వాత చపాతీ కుక్ చేయడం స్టార్ట్ చేసినాను అనమాట. బికాజ్ తను చాలా ఎర్లీ తింటాడు, చిన్నపిల్లోడు కదా. మేము ఎట్లా 10 ద ఫాస్ట్ మోస్ట్లీ మేమైతే 7:30, 8 o'clockకి డిన్నర్ ప్లాన్ చేసుకొని తినేస్తాం అనమాట. కాకపోతే రాను ఇంకా అది లేట్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత నేను మార్నింగ్ కోసం దోశపిండి నానబెట్టిన, దాన్ని రుబ్బినాను అనమాట. చపాతీ కుక్ చేసేసి దోశపిండి కూడా కుక్ చేసేసి మీ ఇంటి కోసం అంటే దే ఫీల్స్ లైక్ అరే ఇంట్లో మేము నార్మల్గా నేను మా డాడీ ఉంటాం కాబట్టి నార్మల్గా ఇంట్లో లేవగానే సద్దన్నమో ఏదో ఒకటి మేనేజ్ చేసుకొని తినేస్తాం అనమాట. నార్మలీ టిఫిన్ ఉంటేనే అట్లా కాదు, బట్ మా మమ్మీ ఎప్పుడు టిఫినే పెట్టేది మాకు. సో షీ ఫీల్ లైక్ అరే అట్లా ఉండొద్దు అని. కాకపోతే తను కూడా అదే తింటుంది వాళ్ళ ఇంట్లో, ఏమో నాకు తెలియదు. బట్ మా మమ్మీ ఎలా చూసుకుందో అలా చూసుకోవాలి అన్నది ఒకటి అనమాట వాళ్ళు వచ్చినప్పుడు. సో అట్లా నేను దాని తర్వాత ఫ్రైడ్ రైస్ కుక్ చేసుకొని నాకు వాళ్ళకి మళ్ళీ రైస్ పెట్టేసి అవన్నీ చేసి గిన్నెలు తోమేసి మళ్ళీ స్టవ్ క్లీన్ చేసుకున్నాను అనమాట. నాకు మోస్ట్లీ ఏంటంటే నైట్ స్టవ్ క్లీన్ చేసుకుంటే పొద్దునే ఒక మంచి వైబ్ వస్తుంది అనేసి. సో అట్లా నేను స్టవ్ క్లీన్ చేసుకుంటాను నైటే, అంత పనులన్నీ చేసేసుకుంటా. జస్ట్ పొద్దున్నే లేచి ఊడ్చేసి నీట్గా మాప్ పెట్టేసి అంతలా ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్రైడ్ రైస్ తినేసి పెరుగుతో హ్యాపీగా ఇంకా డే ఎండ్ చేసిన అనమాట. ఇది నా వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ యోగిత రాయపూడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.